బెంగాల్లో పులిని వేటాడేయాలని కాషాయ సేనలు పంతంగా ఉన్నాయి. అయితే అది మామూలు పులి కాదు, దెబ్బతిన్న పులి. అందులోనూ ఆడపులి. అది బెంగాలీ ఆడపులి. వేట అంత ఈజీ కాదు. తేడా వచ్చిందా, పంజా విసిరిందా, శత్రువు మటాషే. తన కెరీర్లో చాలామంది వేటగాళ్ళను చూసిన పులికి భయమే ఉంటుంది. కత్తులు కొడవళ్ళు పట్టుకు తిరిగే కమ్యూనిస్ట్ వేటగాళ్ళకే ఆ పులి భయపడలేదు. ఇప్పుడు కాషాయం కట్టుకుని వచ్చిన వాళ్ళకి భయపడుతుందా? అయితే ఈసారికి పులిని బోలిలోకి నెట్టేసి సర్కస్కు పంపేస్తామని కమల్నాథులు చాలా ధీమాగా చెబుతున్నారు. మరి బెంగాల్లో ఏం జరుగుతుందో అసలు? బెంగాల్ వార్, దానిపైన ఇవాళ మ్యాగజైన్ స్టోరీ. బెంగాల్లో ఎలక్షన్ హీట్ బాగా పెరిగింది. ఇటు తృణమూల్ కాంగ్రెస్, అటు బీజేపీ రెండూ కూడా కాకరేపుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ బెంగాల్ కోటలో పాగా వేయాలని బీజేపీ చాలా పంతంగా ఉంది. అయితే మూడోసారి గెలిచి బెంగాల్లో హ్యాట్రిక్ సాధించాలని దీదీ పట్టుదలగా దూసుకుపోతున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మమతా బెనర్జీని కొంచెం తక్కువగా అంచనా వేస్తున్నారు కమల్నాథులు. బెంగాల్లో ఇప్పటికీ మమతా బెనర్జీ బలమైన రాజకీయ శక్తిగా ఉన్నారనేది మాత్రం వాస్తవం. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్లో బీజేపీ బలం కేవలం 3 ఎమ్మెల్యేలు. అటువంటి బీజేపీ ఈసారి ఏకంగా అధికారంలోకి వచ్చేస్తామన్న ధీమాతో ఉంది. 3 స్థానాల నుండి బెంగాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 148ని చేరుకోవడం మాటలు కాదు. అయితే 2016 ఎన్నికల తర్వాత 3 ఏళ్లకు జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని విజయాలు సాధించి అందరికీ షాక్ ఇచ్చింది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 18 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. అంటే అంతకు ముందటి ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఏకంగా 16 ఎంపీ స్థానాలు ఎక్కువగా గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 22 స్థానాలకు పరిమితమైంది. అంతకుముందు ఎన్నికలతో పోలిస్తే దీదీ పార్టీకి 12 స్థానాలు తగ్గాయి. బీజేపీ 40% పైగా ఓట్లు కొల్లగొట్టి ఈ 18 స్థానాలను గెలుచుకుంది. ఆ విజయం ఇచ్చిన బూస్టప్ తోనే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేయాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. 18 ఎంపీ స్థానాలంటే 126 అసెంబ్లీ నియోజకవర్గాలు. అంటే గత ఎన్నికలతో పోలిస్తే ఇంకొంచెం కష్టపడితే అధికారంలోకి రావడం కష్టమేం కాదని బీజేపీ నాయకత్వం ధీమా. అయితే లోక్సభ ఎన్నికలు వేరు, అసెంబ్లీ ఎన్నికలు వేరు. లోక్సభలో సాధించిన విజయాలకు అనుగుణంగా అసెంబ్లీలో విజయాలు వస్తాయని ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు. ఆ విషయం బీజేపీకి తెలియక కాదు, బాగా తెలుసు. అందుకే తృణమూల్ కాంగ్రెస్ ను చావుదెబ్బ తీయడం ద్వారా ఎన్నికల రేసులో తాము దూసుకుపోవాలని కమలనాథులు వ్యూహరచన చేసుకుంటున్నారు. అయితే బీజేపీ అనుకుంటోన్నట్టుగా మమతా బెనర్జీ మిగతా రాజకీయ నేతల్లా వీక్ హార్టెడ్ కాదు. అణువణువున ఆత్మవిశ్వాసం నింపుకున్న మమతా బెనర్జీ కమ్యూనిస్టులనే మంచినీళ్లడక్కుండా తరిమికొట్టారు. కమ్యూనిస్టులు ఎన్ని వేషాలేసినా, ఎన్ని ఎత్తుగడలతో ముందుకు వచ్చినా దీదీ వాటిని తెలివిగా తిప్పికొట్టారు. ఇప్పుడు కాషాయ సేన కూడా మమతా బెనర్జీని ఉక్కిరిబిక్కిరి చేయడానికి 1,00,000 ప్రయత్నాలు చేస్తోంది. అయితే దీదీ ఓ పట్టాన కొరుకుడు పడే రకం కాదు. దీదీని మానసికంగా, రాజకీయంగా బలహీనపరిచేందుకు బీజేపీ వలసలను ప్రోత్సహించింది. బీజేపీ బంపర్ ఆఫర్లతో తృణమూల్ కాంగ్రెస్ నుండి పెద్ద సంఖ్యలో నేతలు బీజేపీలోకి వచ్చి చేరారు. అయితే ఎంతమంది నేతలు పార్టీ వీడినా మమతా బెనర్జీలో ఎలాంటి కంగారు లేకపోయేసరికి షాక్ తినడం బీజేపీ వంతైంది. అంతేకాదు నందిగ్రామ్లో అత్యంత బలమైన నేతగా పేరొందిన సువేందు అధికారిని బీజేపీ తమ పార్టీలోకి లాగేసింది. అయితే దానికి కూడా దీదీ ఏమాత్రం షేక్ అవ్వలేదు సరికదా. తాను నందిగ్రామ్ నుంచే పోటీ చేస్తానని సువేందుకు బీజేపీకి కూడా సవాల్ విసిరింది. ఎందుకంటే మమతా బెనర్జీ ఒక వ్యక్తి కాదు, ఆమె ఓ ఆడపులి. వేటాడడంలో తిరుగులేని బెంగాలీ టైగ్రెస్ ఆమె. ఇప్పుడిక ఆమె పంజా దెబ్బ తినడానికి సువేందు సిద్ధంగా ఉండక తప్పదు. మమతా బెనర్జీని ఓడించి తీరుతానని సువేందు అధికారి ధీమాగానే అంటున్నారు. కాకపోతే గ్రౌండ్ రియాలిటీ వేరేలా ఉందంటున్నారు రాజకీయ పండితులు. ఇటీవల నందిగ్రామ్లో స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు కొన్ని సర్వే సంస్థలు తమ బృందాలను పంపాయి. వివిధ సంస్థల సర్వేల్లో నందిగ్రామ్లో మమతా బెనర్జీయే జెండా ఎగరేయడం ఖాయమని తేలింది. అది కూడా 50% మంది దీదీనే తమ నాయకురాలని చాలా ఉద్వేగంగా చెప్పినట్టు సర్వే సంస్థలు వెల్లడించాయి. నందిగ్రామ్ ఒక్కటే కాదు, మొత్తం బెంగాల్ అంతటా కూడా మమతా బెనర్జీ వేవే నడుస్తోంది. నందిగ్రామ్ ప్రచారంలో మమతా బెనర్జీ కొందరు దుండగుల తోపులాటలో గాయపడిన సంగతి తెలిసిందే. అది మమతా బెనర్జీ ఆడుతోన్న నాటకమని బీజేపీ నేతలు అన్నారు.
వాస్తవం ఎలా ఉన్నా అప్పటి నుంచి దీదీ వీల్ చైర్లో ప్రచారం మొదలుపెట్టారు. అది మమతా బెనర్జీకి సానుభూతిని పెంచిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మమతా బెనర్జీ వల్లనే బెంగాల్ వెనకబడిపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ కాలికి చక్రాలు కట్టుకుని మరీ బెంగాల్ అంతటా ప్రచారం చేస్తున్నారు. బెంగాల్లో బీజేపీని గెలిపిస్తే ఒక్కసారిగా రాష్ట్రమంతటా అభివృద్ధి పథంలో పరుగులు పెడుతుందని, దానికి తనది గ్యారంటీ అని మోదీ భరోసా ఇస్తున్నారు. అయితే బెంగాల్ ప్రజలు మాత్రం ఇప్పటికీ మమతా బెనర్జీనే అభిమానిస్తున్నారని సర్వేల్లో తేలింది. ఆమెపై ఎన్ని విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ దీదీని పక్కన పెట్టి బెంగాల్ ప్రజలు బీజేపీకి పట్టం కట్టే పరిస్థితి అయితే లేదని అందరూ అంటున్నారు. కాకపోతే గత ఎన్నికలతో పోలిస్తే మాత్రం బీజేపీ తన స్థానాలను, ఓట్ షేర్ను విపరీతంగా పెంచుకునే అవకాశాలు మాత్రం మెండుగా ఉన్నాయి. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ అవతరించడం మాత్రం ఖాయం. అంటే ఆ మేరకు కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీలు మరింత మసకబారడం ఖాయం. ఇప్పటికే 2 వరుస ఎన్నికల్లో అధికారానికి దూరమైన కమ్యూనిస్టులు ప్రస్తుత ఎన్నికల్లోనూ చేతులెత్తేస్తే ఇక బెంగాల్లో కోలుకోవడం కష్టమే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పతనమైన రీతిలో బెంగాల్లో కమ్యూనిస్టులు తమ ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని అంటున్నారు రాజకీయ పండితులు. మమతా బెనర్జీని నేరుగా పూర్తి స్థాయిలో దెబ్బ కొట్టలేమని బీజేపీకి తెలుసు. అందుకే మమతా బెనర్జీకి ఓటు బ్యాంకుగా ఉన్న మైనారిటీలను చెదరగొట్టేందుకు బీజేపీ ఓ వ్యూహంతో దూసుకుపోతోంది. మమతా బెనర్జీకి ముస్లిం ఓట్లు పడకుండా గండి కొట్టేందుకు మజ్లిస్ పార్టీని బెంగాల్ బరిలో దింపుతోంది బీజేపీ. ఉత్తరప్రదేశ్, బీహార్ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీని బరిలో దింపి అక్కడ తమ రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీసింది బీజేపీ. ఇప్పుడు బెంగాల్లోనూ అదే మంత్రంతో పావులు కదుపుతోంది. అయితే బెంగాల్ ముస్లింలు మరీ అంత గుడ్డిగా మమతా బెనర్జీకి గుడ్ బై చెప్పరని తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అప్పుడప్పుడు బెంగాల్ వైపు చూసే బయటి వాళ్లని పట్టించుకోవద్దంటున్నారు దీదీ. దానర్థం ఎప్పుడో ఎన్నికల సమయంలోనే బెంగాల్ గురించి ఆలోచించే బీజేపీని దూరం పెట్టండని. అందుకే ఆమె ఆట మొదలైంది అన్న నినాదంతో పార్టీ శ్రేణులతో పాటు అభిమానుల్లోనూ ఉత్సాహం నింపుతున్నారు. బెంగాల్లో తమకి జనాకర్షక నేతలు ఎక్కువగా లేరన్న వాస్తవాన్ని గమనించిన బీజేపీ సినీ నటులతో పాటు గంగులీ వంటి క్రికెట్ స్టార్ ని ఆకట్టుకుని వారి అండతో దూసుకుపోతోంది. అయితే బెంగాల్ సినీ రంగంలో చాలా పాపులర్ అయిన నటీనటులు, దర్శకులు కూడా వామపక్ష భావజాలం ఉన్నవాళ్లు. వాళ్లంతా 2011 ఎన్నికల్లో కమ్యూనిస్టులను కాదని మమతా బెనర్జీకి అండగా నిలిచారు. ఇప్పటికీ వారి దృష్టిలో మమతా బెనర్జీయే బెంగాల్ ప్రజల అవసరాలు తీర్చగలిగే నిజమైన నాయకురాలు. ఇక మిథున్ చక్రవర్తి వంటి నటుల వల్ల బీజేపీకి కానీ ఏ రాజకీయ పార్టీకి కానీ ఎలాంటి లాభం ఉండదంటున్నారు రాజకీయ పండితులు. ఎందుకంటే మిథున్ చక్రవర్తి సినిమాల నుండి రిటైర్ అయి 2 దశాబ్దాలు దాటింది. ఈ తరం వాళ్లకి అసలు మిథున్ అంటే ఎవరో కూడా తెలీదు. మరి అటువంటి మిథున్ని పార్టీలో చేర్చుకుని ప్రచారం చేస్తే ఒరిగేదేంటి? మమతా బెనర్జీని ఇరుకాటంలో పెట్టడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలేవీ కూడా వర్కౌట్ కాలేదనే చెప్పాలి. నారదా స్కామ్, శారదా స్కామ్లలో మమతా బెనర్జీ పాత్ర లేదని దర్యాప్తు సంస్థలే తేల్చి చెప్పాయి. ఇక ప్రస్తుతం ఎన్నికల నగారా మోగిన వెంటనే మమతా బెనర్జీ మేనల్లుడి ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు నిర్వహించారు. అయితే ఇటువంటి ప్రయత్నాలన్నీ వికటిస్తాయే తప్ప వర్కౌట్ కావంటున్నారు రాజకీయ పండితులు. ఎందుకంటే తమ రాజకీయ ప్రత్యర్థుల ఇళ్లలో సోదాలు నిర్వహించడం కేంద్రంలోని బీజేపీకి కొత్త కాదన్న విమర్శలు బలంగా ఉన్నాయి. బీజేపీ క్యాడర్ మాత్రం బెంగాల్లో చాలా ఉత్సాహంగా ఉరకలు వేస్తోంది. దానికి కారణం లేకపోలేదు. బెంగాల్ చరిత్రలోనే ఎన్నడూ లేనంత బలంగా బీజేపీ అక్కడ ఎదిగింది. మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ని కంగారు పెట్టే స్థాయిలో బీజేపీ ఉందంటే అది మామూలు విషయం కాదు. బీజేపీని సరిగ్గా ట్యాకిల్ చేయకపోతే రాజకీయంగా భారీ మూల్యం చెల్లించక తప్పదని చాలా పార్టీలు భయపడతాయి. మమతా బెనర్జీ అంతగా భయపడకపోవచ్చు, కానీ బీజేపీని తేలిగ్గా తీసుకునే పరిస్థితి కూడా ఆమెకు లేదు. ఒక విధంగా కమ్యూనిస్టులతో పోరాడడమే తేలికని మమతా బెనర్జీ లోలోన అంగీకరించవచ్చు కూడా. కమ్యూనిస్టుల కన్నా కూడా కాషాయ నేతలు వ్యూహ రచనలోనూ వాటి అమలులోనూ చాలా పకడ్బందీగా వ్యవహరిస్తారు. ఈ ఎన్నికల్లో బహుశా బీజేపీ బెంగాల్లో బలమైన రాజకీయ శక్తిగా అవతరించి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికారాన్ని కైవసం చేసుకునే స్థాయికి ఎదగచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఈ నెల 27న బెంగాల్లో తొలి దశ పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత మొత్తం 8 దశల్లో బెంగాల్ ఎన్నికలు ముగుస్తాయి. మే 2న ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.
అదే రోజున బెంగాల్లో సింహాసనం ఎక్కబోయేది ఎవరు, ప్రతిపక్ష స్థానంలో ఉండబోయేది ఎవరు అన్నది తేలిపోతుంది. బెంగాల్లో బీజేపీ ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా, ఎన్ని జిత్తులు పనినా ఈ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది మాత్రం మమతా బెనర్జీ అంటున్నారు రాజకీయ పండితులు. కాకపోతే భారతీయ జనతా పార్టీ మాత్రం బెంగాల్లో అతిపెద్ద ప్రతిపక్షంగా అవతరించి అందరికీ చుక్కలు చూపించడం ఖాయమని వారంటున్నారు. మరో 5 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయని, అంతవరకు ఓపికగా ఉండాల్సిందే అంటున్నారు విశ్లేషకులు. భారతీయ జనతా పార్టీ చాలా పగడ్బందీగా వ్యూహాలు రచిస్తోంది. అన్నింటినీ మించి వాటిని చాలా సమర్థవంతంగా అమలు చేసుకుంటూ పోతోంది. బెంగాల్లోని చిన్నా చితకా సామాజిక వర్గాలను సైతం విడిచిపెట్టకుండా వాటి ఆకాంక్షలకు అనుగుణంగా పావులు కదుపుతూ వాటిని తమ వైపు తిప్పుకోవడంలో బీజేపీ నాయకత్వం విజయవంతమైందని బెంగాల్ వ్యవహారాలపై అధ్యయనం చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ రాకా సుధాకర్ అంటున్నారు. పశ్చిమ బెంగాల్ దగ్గరికి వచ్చేసరికి పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి వివిధ సామాజిక వర్గాల అధ్యయనం భారతీయ జనతా పార్టీ చాలా బాగా చేసింది. మటువా సమాజము, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వివిధ చిన్న చిన్న సముదాయాలు, డోమ్ సముదాయము, కైవర్త సముదాయం, ఇట్లాంటి చిన్న చిన్న గ్రూప్స్కి సంబంధించినటువంటి కోచ్ రాజవంశీ, ఉత్తర బెంగాల్లో ఉన్నటువంటి కోచ్ రాజవంశీ, ఇలాంటి చిన్న చిన్న గ్రూపుల యొక్క అవసరాలను, ఆకాంక్షలను భారతీయ జనతా పార్టీ అధ్యయనం చేసి ఆ మేరకు వాళ్ళతో మాట్లాడటము, లేకపోతే ఆ నాయకులను తమ వైపు తిప్పుకోవడం చేసింది. ఇది గతంలో ఎన్నడూ జరగలేదు. గతంలో కేవలము లెఫ్ట్, నాన్ లెఫ్ట్, లేకపోతే కాంగ్రెస్ వర్సెస్ లెఫ్ట్, మమతా బెనర్జీ వర్సెస్ అదర్స్, ఈ రకంగా జరిగింది. ఈసారి వివిధ సామాజిక వర్గాలను తన వైపు తిప్పుకోవడంలో భారతీయ జనతా పార్టీ చాలా మటుకు విజయం సాధించింది. ఇది ఒక కీలకమైనటువంటి పరిణామం. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఇద్దరూ కూడా బెంగాల్ పైనే పూర్తి దృష్టి సారించారు. అయితే నందిగ్రామ్ తోపులాట్లో గాయంతో వీల్చైర్కు పరిమితమైన మమతా బెనర్జీ సాహసంగా ఒక్కచోటు నుంచే పోటీ చేయడం ప్రజల్లో ఆమె పట్ల సానుభూతి పెరగడానికి కారణం కావచ్చునని అంటున్నారు ఆల్ ఇండియా రేడియో మాజీ రిపోర్టర్ బండారు శ్రీనివాసరావు. భారతీయ జనతా పార్టీ నాయకులు అమిత్ షా కానీ, ప్రధానమంత్రి మోడీ కానీ వీళ్ళందరూ కూడా ఈసారి చాలా పట్టుదలతో శ్రమిస్తున్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఈసారి మొట్టమొదటిసారి విజయ అవకాశాలు పశ్చిమ బెంగాల్లో వెతుక్కోవాలని చెప్పి చాలా గట్టి పట్టుదలతో పనిచేస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో సాధించిన 18 స్థానాలని వాళ్ళు ఇప్పుడు అవే ఆయుపట్టుగా భావించి అదే లెక్కన దాదాపు 100 స్థానాలకు పైగా బలం ఉన్నట్టుగా వాళ్ళు భావించుకుంటూ ముందుకు పోతున్నారు. కొంత దాంట్లో పూర్తిగా కొట్టేయటానికి కూడా వీల్లేని పరిస్థితి. ఎందుకంటే 3 సార్లు వరుసగా అధికారంలో ఉండబట్టి తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితి కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది కొద్దో గొప్ప అధికారంలో ఉన్న పార్టీకి తప్పదు. కానీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఆమె కాలు దెబ్బతినటం, అవన్నీ కాస్త సానుభూతిని రేకెత్తించే విషయంగా ఆవిడ ప్రసంగాలు సాగటం, తర్వాత ఏమైనా సరే తన పార్టీ నుంచి విడిపోయిన నాయకుడి మీదనే పోటీకి దిగి దాంట్లో పైగా వేరే 2-3 స్థానాలు కాకుండా ఒకే స్థానం నుంచి పోటీ పడతానని చెప్పి ఒక ధైర్యాన్ని పార్టీ శ్రేణులకు ఇస్తూ ఆమె నిర్ణయాలు తీసుకోవటం, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల్లో కొంత గొప్ప సానుభూతిని తీసుకొస్తాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఉత్తర బెంగాల్లో ఘన విజయాలు సాధించింది. ఈసారి దక్షిణ బెంగాల్లోనూ సర్వశక్తులు ఒడ్డుతోంది బీజేపీ. బెంగాల్కి సంబంధించి గత ఎన్నికల్లో ఉత్తర బెంగాల్లో భారతీయ జనతా పార్టీ బాగా పర్ఫామ్ చేసింది. దానికి వచ్చినటువంటి 18-19 ఎంపీ సీట్లు ఏవైతే ఉన్నాయో 2019లో వచ్చినటువంటి సీట్లలో అత్యధికము నార్త్ బెంగాల్ నుంచి వచ్చినాయి. సౌత్ బెంగాల్లో పార్టీ చాలా బలహీనంగా ఉంది. తృణమూల్ కాంగ్రెస్ గెలుపంతా కూడా దక్షిణ బెంగాల్లో జరిగింది. ఈసారి దక్షిణ బెంగాల్లో తమ ప్రభావాన్ని పెంచుకోవడం కోసము భారతీయ జనతా పార్టీ 2 పనులు ప్రధానంగా చేసింది. మొట్టమొదటిది మటువా సమాజం, ఎస్సీ కమ్యూనిటీది, ఈ మటువా సమాజాన్ని తన వైపు తిప్పుకుంది. రెండవది దక్షిణ బెంగాల్లో పార్టీకి తృణమూల్ కాంగ్రెస్కి వెన్నెముకగా ఉన్నటువంటి శుభేందు అధికారిని తన వైపు తిప్పుకుంది. శుభేందు అధికారి
నందిగ్రామ్ ప్రాంతం నుంచి మొదలుపెట్టి అసన్సోల్ వరకు ఉన్నటువంటి ప్రాంతాల్లో చాలా ప్రభావం కలిగినటువంటి వ్యక్తి, ఒక 53 నియోజకవర్గాల్లో కీలకమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన బీజేపీలోకి రావడం వల్ల తృణమూల్ కాంగ్రెస్ ఉత్తర బెంగాల్తో పాటు దక్షిణ బెంగాల్లో కూడా దెబ్బతినేటటువంటి అవకాశాలు ఉన్నాయన్నది ఇప్పుడు నిపుణుల అంచనా, రాజకీయాలు అధ్యయనం చేసే వాళ్ళ అంచనా. 2019 లోక్సభ ఎన్నికల్లో 18 ఎంపీ స్థానాల్లో విజయభేరి మోగించింది బీజేపీ. ఇప్పుడు ఆ ఫీట్ను మించిన విజయాలతో అదరగొట్టాలని పట్టుదలగా ఉన్నారు కమలనాథులు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల కన్నా బీజేపీకి ఎక్కువ స్థానాలు రావచ్చు, కానీ అధికారం మాత్రం మరోసారి దీదీనే వరించవచ్చునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. భారతీయ జనతా పార్టీ చాలా స్పీడ్గా వేగంగా అక్కడ పావులు కదుపుతున్న మాట వాస్తవమే. కానీ ప్రస్తుతం శాసనసభలో ఉన్న సంఖ్య కేవలం 3 నుంచి అధికారంలోకి రావాలంటే ఎదుగుదల ఏ స్థాయిలో ఉండాలో మనం ఊహించుకోవాలి. ఆ 18 పార్లమెంటు స్థానాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ సీట్లన్నీ కూడా ఈసారి భారతీయ జనతా పార్టీకి దొక్కలు పడతాయని చెప్పడానికి కూడా ఏమీ ఆధారాలు లేవు. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికలు వేరు, అసెంబ్లీ ఎన్నికలు వేరు. స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లో ఓటర్ల ఓటు చేసే ఒక పద్ధతి కానీ విధానం కానీ వేరుగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు పూర్తిగా ఆధారపడుతుంది ఏంటంటే మోడీ ప్రభుత్వం, కేంద్రంలో మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు, దానివల్ల మొత్తం దేశం అంతా కూడా హర్షిస్తున్నారు. కాబట్టి పశ్చిమ బెంగాల్లో కూడా ఈ విధంగా సానుకూల ఫలితాలు రాబట్టుకోవాలని చెప్పి వాళ్ళు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ సర్వేలు కానీ మిగతా విషయాల్లో ఏవి చూసుకున్నా కూడా భారతీయ జనతా పార్టీకి ఆశాజనకంగా లేవు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకే ఈసారి కూడా మళ్ళీ అధికారం దక్కుతుంది అనే పద్ధతిలో సర్వేలు వస్తున్నాయి. కానీ ప్రతి సర్వే కూడా నిజం కావాలని లేదు. ఇక బెంగాల్లో అత్యంత కీలకమైన 73 నియోజకవర్గాలున్నాయి. ఈ నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లే కీలకం. ఈ ఓట్లను చీల్చేందుకే మజ్లిస్ పార్టీ బరిలోకి దిగనుంది. మజ్లిస్ పార్టీ ఏ మేరకు ముస్లిం ఓట్లను చీల్చగలదు అన్నదే పాయింట్. పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి 294 స్థానాల్లో ఒక 70 స్థానాలు ముస్లిం మెజారిటీ స్థానాలు. ముస్లిం ఓట్లు ఎటు పడతాయో దాన్ని బట్టి గెలుపోటములు నిర్ధారితమవుతాయి. కాబట్టి 73 నియోజకవర్గాలు బీజేపీకి రావు అన్నటువంటి అభిప్రాయంలో భారతీయ జనతా పార్టీ పనిచేస్తోంది. ఈ ప్రాంతాలను వదిలి మిగిలిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ హిందూ ఓట్ కన్సాలిడేషన్ జరగాలన్నది భారతీయ జనతా పార్టీ యొక్క ప్రయత్నము. హిందూ ఓట్ కన్సాలిడేషన్ జరగకుండా ప్రయత్నం చేయాలన్నది తృణమూల్ కాంగ్రెస్ ప్రయత్నము. అదేవిధంగా ముస్లిం ఓట్లు చీలకుండా చూసుకోవడము మమతాకి ఒక ప్రాధాన్యం, ప్రయారిటీ. ముస్లిం ఓట్లు కనుక అసదుద్దీన్ ఓవైసీ, ఆ తర్వాత ఫుర్ఫురా షరీఫ్ అధినేత అయినటువంటి అబ్బాసీ, ఆ తర్వాత తృణమూల్, ఈ 3 పార్టీల మధ్య కనుక ముస్లిం ఓట్లు డివైడ్ అయినట్లయితే మమతా బెనర్జీకి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తానికి బెంగాల్ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగనుంది. దీదీ హ్యాట్రిక్ కొడతారా లేక కమలనాథులు మొదటిసారి బెంగాల్లో పాగా వేస్తారా అన్నది మే 2న తేలిపోనుంది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంత ఎన్నికల్లో బీజేపీ సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నది ఒక్క పశ్చిమ బెంగాల్లోనే. అసలు బీజేపీ తన దృష్టినంతా కేంద్రీకరించింది కూడా బెంగాల్ పైనే. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో అడుగుపెట్టడం ద్వారా కాషాయ సామ్రాజ్యపు విస్తరణలో అత్యంత కీలక విజయం సాధించాలని బీజేపీ తహతహలాడుతోంది. అందుకోసం ఏళ్ల తరబడి అక్కడ పునాదులు ఏర్పాటు చేసుకుని దూసుకుపోతుంది కూడా. బెంగాల్లో అసలు బీజేపీకి ఒక్క సీటైనా వస్తుందా అని అందరూ ఎగతాళి చేసే పరిస్థితి నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో 3 స్థానాలకు ఎదిగింది బీజేపీ. అదేమీ గాలివాటు కాదని నిరూపిస్తూ 2019లో ఢంకా బజాయించింది. ఇక ఇప్పుడు సెంచరీ కొట్టే దూకుడుతో విజృంభిస్తోంది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ సాక్షి.